గుంటూరు జిల్లా ఏసీబీ కార్యాలయానికి సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు విజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా మీడియా సంస్థలకి 859 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిన కేసులో విచారించారు. 2019-24 మధ్య కాలంలో 859 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినట్లుగా విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఏసీబీ అధికారులు అందించారు. ఇక పూర్తి సమాచారాన్ని రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి మాజీ ఏదైతే సమాచార ప్రచార శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ విజయ్ కుమార్ ఉన్నారో ఆ విజయ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరవడం జరిగింది. తాడేపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన గత ప్రభుత్వంలో ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్నారు. ఆ సమయంలో చాలా పెద్ద ఎత్తున కూడా అక్రమంగా కొంతమందికి కావాలని దీనికి సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ అనేది వేయటం జరిగింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా అప్పట్లో యాక్చువల్ గా కూడా దీనికి సంబంధించి యాడ్స్ రెవెన్యూ ఇవ్వాలంటే మాత్రం ఒక పేపర్ కి కానీ అదే విధంగా కూడా న్యూస్ ఛానల్స్ కానీ ఆ పేపర్ కి అయితే మాత్రం దానికి ఉన్నటువంటి సర్క్యులేషన్, అదే విధంగా కూడా ఛానల్ కి అయితే మాత్రం దానికి ఉన్నటువంటి వ్యూవర్షిప్, అదే విధంగా కూడా టీఆర్పీ రేటింగ్ ప్రకారం ఇవ్వాలి. వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి 2-3 ఛానల్స్ కే పెద్ద ఎత్తున కూడా ఈ యాడ్స్ రెవెన్యూ ఇవ్వటం జరిగిందని చెప్పి ఆయన మీద ఆరోపణలు అయితే వచ్చింది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా 859 కోట్ల రూపాయల మేరకు అక్రమంగా కూడా సంస్థలకు, మీడియా సంస్థలకు ఇచ్చినట్లుగా కూడా విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో తేలటంతో ఆయన మీద ఏసీబీ అయితే మాత్రం కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసి తర్వాత ఆయన్ని ఎంక్వైరీకి రావాల్సిందిగా కూడా నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో 2 సార్లు అయితే మాత్రం తాను రాలేనని చెప్పాడు. ఈ 3వ మాత్రం ఆయన ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏసీబీకి సంబంధించిన ప్రధాన కార్యాలయానికి ఆయన హాజరై ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన మీద ఏసీబీ అధికారులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.